బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు జరిగిన ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. విజయనగరం నుంచి హెలికాప్టర్లో సామర్లకోటకు వచ్చిన ఆయన అక్కడి నుంచి తన కాన్వాయ్లో ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించారు. అధికారులను అడిగి ఘటన వివరాలు తెలుసుకున్నారు. చిన్న స్థాయి తయారీ కేంద్రం కోసం అనుమతి తీసుకుని భారీ ఎత్తున బాణసంచా తయారు చేస్తున్నట్లు చంద్రబాబుకి అధికారులు చెప్పారు. ఘటనా స్థలంలో పరిశీలన పూర్తయ్యాక కాకినాడకు వెళ్లిన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించనున్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో అమరావతి నుంచి కాకినాడకు బయలుదేరి రానున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు వారి కుటుంబ సభ్యులకు పరామర్శించి ధైర్యం చెప్పనున్నారు. యాత్రపల్లి గ్రామంలో ఏడుగురు చనిపోయారు. ఏడుగురులో 2012లో 2013లో కూడా ఇక్కడ గ్రామంలో కూడా జరిగింది. 2003 ఫ్లైట్